సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆఫీస్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సిఎస్ఓ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. దీని గురించి మరింత సమాచారం మనం నేషనల్ ఇన్కమ్లో చూద్దామండి. జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్లో చూద్దాం. ఓకే, సిఎస్ఓ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1951. ఇంపార్టెన్సీ ఈ స్టడీ అబౌట్ నేషనల్ ఇన్కమ్ టు క్యాలిక్యులేషన్స్ టు నేషనల్ ఇన్కమ్. ఓకే, 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1951లో ఐడిఆర్ఏను ఇంట్రడ్యూస్ చేశారు. ఐడిఆర్ఏ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టం. పరిశ్రమల అభివృద్ధి 1951 అక్టోబర్ మంత్లో ఐడిఆర్ఏను ఇంట్రడ్యూస్ చేశారు. ఐడిఆర్ఏ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టం. పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ను 1951లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్? పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తుంది, ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ 5 ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇస్తుంది. 5 పరిశ్రమలకు ఐడిఆర్ఏ అనేటువంటిది లైసెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్గా. ఐడిఆర్ఏ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. 5 పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వడము దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు అన్లిమిటెడ్గా ఉంటే 1991 తర్వాత వీటి లైసెన్సింగ్ విధానాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి ఎన్ని పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తుందండి అంటే 5 పరిశ్రమలు. ఒకటి ఫస్ట్ వన్ లిక్కర్, మద్యము తయారీ. లిక్కర్ ఇండస్ట్రీ, మద్యము తయారీ. సిగరెట్ కంపెనీ, హానికర రసాయనాలు, పేలుడు పదార్థాలు, రక్షణ సామాగ్రి. మొత్తము ఎన్ని ఇండస్ట్రీస్కి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి? ఇప్పుడు ఐడిఆర్ఏ అంటే 5 ఇండస్ట్రీస్కి, 5 పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తుంది. ఆ 5 ఇండస్ట్రీస్ ఏంటండి అంటే లిక్కర్ ఇండస్ట్రీ, సిగరెట్ కంపెనీ, ఓకే, హానికర రసాయనాలు, ఓకే, పేలుడు పదార్థాలు, రక్షణ సామాగ్రి. టోటల్గా 5 ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఐడిఆర్ఏ. ఐడిఆర్ఏ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఐడిఆర్ఏ ప్రజెంట్ 5 ఇండస్ట్రీస్కి లైసెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ భూదాన ఉద్యమం, ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ ఆర్ భూదాన్ మూమెంట్. 1951లో ఆచార్య వినోబా భావే దీన్ని స్టార్ట్ చేశారు. ఆచార్య వినోబా భావే 1951లో 1951వ సంవత్సరంలో భూదాన ఉద్యమాన్ని నల్గొండ జిల్లాలో పోచంపల్లి వద్ద, వాస్తవానికి ఇప్పుడు నల్గొండ జిల్లాలో లేదండి, పోచంపల్లి భువనగిరి, యాదాద్రి భువనగిరిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే నల్గొండ జిల్లాలో పోచంపల్లి వద్ద 1951వ సంవత్సరంలో 1951లో భూదాన ఉద్యమాన్ని ఎవరండి ప్రారంభించింది అంటే ఆచార్య వినోబా భావే. భూదాన ఉద్యమంలో 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి పేరు వెదిరే రామచంద్రారెడ్డి. భూదాన ఉద్యమంలో 100 ఎకరాల భూమిని 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చింది. 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చింది ఎవరండి? 100 ఎకరాస్
ల్యాండ్ని దానంగా ఇచ్చింది వెదిరే రామచంద్రారెడ్డి. వంద ఎకరాల భూమిని. మొదటిసారిగా భూమిని తీసుకున్నటువంటి వ్యక్తి పేరు మైసయ్య. ఇదంతా కూడా 1951వ సంవత్సరంలో జరిగిందండి. అదేవిధంగా 1951 ఫస్ట్ ప్లాన్లో మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎస్ఎఫ్సి యాక్ట్ని చేయడం జరిగింది. ఎస్ఎఫ్సి మీన్స్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎస్ఎఫ్సి మీన్స్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను 1951లో ఏర్పాటు చేయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను చట్టం చేయబడింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ చేయబడినటువంటి ఇయర్ 1951. 1951వ సంవత్సరంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్ట్ని చేయడం జరిగింది. ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయినటువంటి ఇయర్ 1953లో మొదటిసారిగా పంజాబ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం చేయబడింది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం చేయబడింది 1951. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం పంజాబ్. ఏ ఇయర్లోనండి అంటే 1953. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 1956లో 1956వ సంవత్సరంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను 1956లో 1956వ సంవత్సరంలో 1956 ఇయర్లో 1956వ సంవత్సరంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది 1956 ఇయర్లో. ఓకే, 1956 ఇయర్లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 2014లో డివైడెడ్ అయ్యి టిఎస్ఎఫ్సి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్, మీడియం సైజ్ ఇండస్ట్రీస్కి లోన్స్ ప్రొవైడెడ్ చేస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు లోన్స్ ఇవ్వడం కోసం ఏంటంటే ఏర్పాటు చేసింది అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు లోన్స్ ఇవ్వడం కోసం ఏమి ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ మధ్యలో అడిగాడు టిఎస్ఎఫ్సి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని ఇచ్చాడు. కేవలం చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇస్తుంది, కేవలం మధ్య తరహా పరిశ్రమలకు ఇస్తుంది, కేవలం భారీ తరహా పరిశ్రమలకు ఇస్తుంది, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఇస్తుందని ఇచ్చాడు. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో జరిగిందండి. నెక్స్ట్ 1952లో 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సామాజిక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను వీటి కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సామాజిక అభివృద్ధి పథకాన్ని 1952లో 1952 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఓకే, 1952 అక్టోబర్ 2వ తేదీన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము సామాజిక అభివృద్ధి పథకం లేదా సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారండి అంటే కృష్ణమాచారి. ఈ పథకానికి మనకు సపోర్ట్ చేసింది ఎవరండి అంటే ఆర్థికపరమైనటువంటి సహాయం చేసింది అమెరికా నుండి వచ్చినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ వారి సహకారంతో. అమెరికా నుండి వచ్చినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ వారి సిఫారసుల మేరకు
కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం మొదటగా ప్రయోగాత్మకంగా 55 బ్లాక్ మీన్స్ ఇప్పుడు మండలం అంటున్నాం, 55 బ్లాకుల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. 1952 అక్టోబర్ 2వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, 1952లో అక్టోబర్ 2వ తేదీన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 55 బ్లాక్స్లో ప్రవేశపెట్టారు. దీని యొక్క ఇంపార్టెన్స్ టు ఇంప్రూవ్ టు రూరల్ బేసిక్ ఫెసిలిటీస్, గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. గ్రామాలలో మౌలిక సదుపాయాలంటే ఏంటండి? త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు, ఓకే, విద్య, వైద్యము, గృహాలు మొదలైనటువంటి వాటిమన్నిటిని కూడా రూరల్ బేసిక్ ఫెసిలిటీస్ గ్రామీణ మౌలిక సదుపాయాలు అంటారు. అయితే వీటిని ప్రయోగాత్మకంగా 55 మండలాలు బ్లాకుల్లో ప్రవేశపెడితే నెక్స్ట్ ఇయర్ 1953 అక్టోబర్ 2వ తేదీన 1953 అక్టోబర్ 2వ తేదీన అండి ఈ పథకాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీసెస్ స్కీమ్, తెలుగులో జాతీయ విస్తరణ సేవా పథకం 1953 అక్టోబర్ 2న 1953 అక్టోబర్ 2వ తేదీన నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీసెస్ స్కీమ్, జాతీయ విస్తరణ సేవా పథకం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇయర్ 1953 అక్టోబర్ 2. జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీసెస్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే, మనకు సేమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అన్నాను. ఈ స్కీమ్ ఫస్ట్ 55 మండలాల్లో అయితే, ఈసారి నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ టోటల్ ఇండియాలో భారతదేశం మొత్తంలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయండి అంటే టోటల్గా 5011 బ్లాక్స్లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మొదటగా ప్రయోగాత్మకంగా 55 బ్లాక్స్లో ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ను ఎన్ని బ్లాక్స్లోకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగిందండి అంటే 5011 బ్లాక్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 5011 బ్లాకుల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1953 అక్టోబర్ 2న జరిగిందండి ఇది. ఓకే, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్, ఈ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ఒకటేనండి, టు ఇంప్రూవ్ టు రూరల్ బేసిక్ ఫెసిలిటీస్, గ్రామాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించాలి అనే లక్ష్యంతో పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అదేవిధంగా వరల్డ్ వైజ్ గా ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్లాన్, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 1952లో 1952వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదండి అంటే, కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన తొలి దేశం ఇండియా. చాలా మంది ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశము మన చైనా కాబట్టి చైనా అంటారు. కాదండి, కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన తొలి దేశము ఇండియా. ఏ సంవత్సరంలో జరిగిందండి అంటే 1952లో 1952
52వ సంవత్సరంలో జరిగిందండి. ఓకే, 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ ఇది ఆల్రెడీ వచ్చేసిందండి. నెక్స్ట్ 1954వ సంవత్సరం 1954లో 1954వ సంవత్సరంలో SIDOని ఏర్పాటు చేశారు. SIDO మీన్స్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ను SIDOను 1954లో 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. SIDO మీన్స్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ను 1954లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ఇంపార్టెన్స్ చిన్న తరహా పరిశ్రమలకు కావలసిన సాంకేతిక సహాయం అందిస్తుందండి. చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి సాంకేతిక సహకారం అందిస్తుంది. వారు చిన్న తరహా పరిశ్రమ వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాలను కూడా పెంపొందిస్తుంది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సాంకేతిక సహకారం అందిస్తుంది SIDO. ఓకే, 1954లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ 1955వ సంవత్సరం 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1955వ సంవత్సరంలో SBI అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. SBI మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. SBI యొక్క పురాతన పేరు, పాత పేరు ఏమిటండి అంటే ఓల్డ్ నేమ్ ఇంపీరియల్ బ్యాంక్ ని SBIగా పేరును మారడం జరిగిందండి. అదేవిధంగా 1955లో ICICIను ఏర్పాటు చేశారు. ICICI మీన్స్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ICICI ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1955వ సంవత్సరంలో ICICI అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ICICI మీన్స్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 1955లో ఏర్పాటు చేయడం జరిగింది 1955లో. ఓకే, ICICI యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే ఇది పరిశ్రమలకు ICICI బ్యాంక్ వేరే. ICICI బ్యాంక్ ఏర్పడినటువంటి ఇయర్ 1994 అండి, 1954వ సంవత్సరంలో. ఓకే, ICICI 1994లో ICICI బ్యాంక్ ఏర్పడింది. ICICI బ్యాంక్ ఏర్పడినటువంటి సంవత్సరం 1994. మామూలుగా ICICI ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అనేటువంటిది 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. పరిశ్రమల అభివృద్ధికి రుణాలను ఇవ్వటం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ప్రారంభమైందండి. దీని నిర్మాణం పూర్తయింది 1967లో. నెక్స్ట్ 1955లో నిత్యావసర వస్తువుల చట్టాన్ని చేశారు. 1955లో నిత్యావసర వస్తువుల చట్టాన్ని చేయడం జరిగింది. ఇయర్ ఎప్పుడేంటి అంటే 1955వ సంవత్సరంలో నిత్యావసర వస్తువుల చట్టము అనేటువంటి 1955వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం వస్తువులను బ్లాక్ చేయడానికి, నిల్వ చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. ప్రస్తుతానికి ఈ చట్టంలో కొన్ని మార్పులు చేశారండి. రైతులు దీని గురించి ఢిల్లీలో ఫైట్ చేయడం జరుగుతుంది ఈ చట్టాలకు వ్యతిరేకంగా. వాస్తవానికి 1955లో నిత్యావసర వస్తువుల చట్టాన్ని 1955లో చేశారు. ఈ చట్టాన్ని 20 ఇయర్స్లో
2020వ సంవత్సరంలో మార్పులు చేస్తూ మరో చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టానికి రైతులు ఆమోదం తెలపడం లేదండి. ఓకే, దీని గురించి మరింత సమాచారం వ్యవసాయం అనేటువంటి టాపిక్ లో చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, 1955లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ను 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్ ఎప్పుడండి అంటే 1955వ సంవత్సరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ను 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్ 1955. నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చిన్న తరహా పరిశ్రమలకు అభివృద్ధికి ఇది పాటుపడడం జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు ఒకేసారి భారీ యంత్రాల మీద పెట్టుబడులు పెట్టలేరు, మన యంత్రాలపై పెట్టుబడులు పెట్టలేరు. కాబట్టి మీరు చిన్న తరహా పరిశ్రమలకు కావలసినటువంటి యంత్రాలను బాటకం మీన్స్ రెంట్ చొప్పున సప్లై చేయడం జరుగుతుందండి. నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ 1955లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ప్లాన్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ సెకండ్ ప్లాన్, రెండవ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాం. సెకండ్ ప్లాన్ ఇయర్స్ 1956 నుండి 61 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక సెకండ్ ప్లాన్. రెండవ పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి? సెకండ్ ప్లాన్ 1956 నుండి 61 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక రెండవ ప్రణాళిక. ఓకే, రెండవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరండి అంటే జవహర్ లాల్ నెహ్రూ అండి. రెండవ పంచవర్ష ప్రణాళికకు సెకండ్ ప్లాన్ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్పర్సన్ విటి కృష్ణమాచారి. సెకండ్ ప్లాన్ ప్రిపేర్డ్ బై రూపకర్త మరియు నమూనా మోడల్ రెండు ఒకటే. మోడల్ అండ్ ప్రిపేర్డ్ బై సెకండ్ ప్లాన్ పిసి మహనోబీస్. పిసి మీన్స్ ప్రశాంత్ చంద్ర మహనోబీస్. ప్రశాంత్ చంద్ర మహనోబీస్ రెండవ పంచవర్ష ప్రణాళికను రూపొందించాడు. ఇతడి మోడల్ పిసి మహనోబీస్ 4 సెక్టార్ మోడల్, 4 రంగాల నమూనాను రూపొందించాడు. ఈ 4 రంగాలు ఏమున్నాయండి చూద్దాం. ఈ 4 సెక్టార్స్ మోడల్లో ఆ 4 రంగాలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ది హెవీ ఇండస్ట్రీస్, హెవీ మిషనరీస్, భారీ యంత్రాలు. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, పారిశ్రామిక ఉత్పత్తి. థర్డ్ వన్ స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు. ఫోర్త్ వన్ సర్వీస్ సెక్టర్, సేవా రంగం. మొత్తం 4 రంగాల నమూనా అని అంటారండి. పిసి మహనోబీస్ 4 రంగాల నమూనాకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ 4 రంగాలు భారీ యంత్రాలు, పారిశ్రామిక ఉత్పత్తి, చిన్న పరిశ్రమలు, సేవా రంగం. 4 రంగాల నమూనాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది రష్యాలోని ఫీల్డ్మన్ నమూనాను ఆధారం చేసుకొని పిసి మహనోబీస్ ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. రష్యాలోని ఫీల్డ్మన్ నమూనాను ఆధారం చేసుకొని ఈ నమూనాను రూపొందించడం జరిగిందండి. ఎన్నో పంచవర్ష ప్రణాళికలోనండి అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో. మనకు చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగినటువంటిది ఏదండి అంటే రెండవ ప్రణాళిక రూపకర్త ఎవరు? సెకండ్ ప్లాన్ ప్రిపేర్డ్ బై పిసి మహనోబీస్. పిసి మహనోబీస్ 4 సెక్టార్ మోడల్ యూజ్డ్ ఆన్ సెకండ్ ప్లాన్. ఆ 4 సెక్టార్స్ ఏమంటే హెవీ ఇండస్ట్రీస్, హెవీ మిషనరీస్, స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, భారీ యంత్రాలు, ఓకే, పారిశ్రామిక ఉత్పత్తి, చిన్న పరిశ్రమలు, సేవా రంగం అనేటువంటివి 4.
4 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. ఓకే, రెండవ ప్రణాళికలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండవ ప్రణాళికలోనండి సెకండ్ ప్లాన్లో పారిశ్రామిక ప్రణాళిక అని కూడా అంటారు. పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలోనండి భారీ పరిశ్రమలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది రెండవ ప్రణాళికలోనే. ఇక్కడ రెండవ ప్రణాళికలో మనకి ఏర్పాటు చేయబడినటువంటి 3 ఇనుము ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఆ 3 ఇనుము ఉక్కు పరిశ్రమలు ఏమిటండి అంటే రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ, బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ, దుర్గాపూర్. మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి భారీ ఇనుము ఉక్కు పరిశ్రమలు సెకండ్ ప్లాన్లో ఏర్పాటు చేయబడినటువంటి భారీ ఇనుము ఉక్కు పరిశ్రమల్లో ఏమేమి ఇనుము ఉక్కు పరిశ్రమలు ఉన్నాయండి అంటే రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ. ఓకే, రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ USSR వారి సహకారంతో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఓకే, రెండో ప్లాన్లో ఇంట్రడ్యూస్ అయినటువంటి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ కి కోడ్ ఏదండి అంటే బిరుదు అండి. బి మీన్స్ బిలాయ్, రూ మీన్స్ రూర్కెల్లా, దు మీన్స్ దుర్గాపూర్. బిలాయ్, రూర్కెల్లా, దుర్గాపూర్. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి భారీ ఇనుము ఉక్కు పరిశ్రమలు అంటే బిలాయ్, రూర్కెల్లా, దుర్గాపూర్ అండి. మన కోడ్ ఏదండి అంటే బిరుదు. బి మీన్స్ బిలాయ్, రూ మీన్స్ రూర్కెల్లా, దు మీన్స్ దుర్గాపూర్ అని అర్థం అండి. ఓకేనండి, రైట్. రెండవ ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి భారీ ఇనుము ఉక్కు పరిశ్రమ. ఓకే, ఈ ప్రణాళికలో రెండవ పంచవర్ష ప్రణాళికలో బోల్డ్ ప్లాన్ అని కూడా అంటారు, మరి బిగ్ పుష్ సిద్ధాంతం అని కూడా అంటారు. రెండవ ప్రణాళిక గల పేర్లు పరిశ్రమల ప్రణాళిక. సెకండ్ వన్ బోల్డ్ ప్లాన్ మీన్స్ ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక. ఇండియా బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ కంట్రీ, బట్ అగ్రికల్చర్ అవాయిడ్ చేసి ఇంపార్టెన్స్ ఇండస్ట్రీస్కి ఇచ్చాడు ధైర్యం అనేవారు, అందుకే బోల్డ్ ప్లాన్ అంటారు. సెకండ్ ప్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ బోల్డ్ ప్లాన్ అండ్ బిగ్ పుష్ థియరీ ఆల్సో. దీనే పెద్ద ఊపు సిద్ధాంతం అని కూడా అంటారు. సెకండ్ ప్లాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ బిగ్ పుష్ థియరీ. రెండవ ప్రణాళికను బిగ్ పుష్ సిద్ధాంతం అని కూడా అంటారండి. ఓకే, ఇక్కడ బిగ్ పుష్ సిద్ధాంతం ఎందుకు వచ్చిందండి అంటే రోజెన్స్టీన్ రోడాన్ ఏమంటారండి అంటే ఒక విమానం పైకి ఎగరాలి అంటే, ఒక ఏరోప్లేన్ పైకి ఎగరాలి అంటే భూమిపై రన్వే ఎక్కువగా ఉండి ఒకటేసారి టేక్ ఆఫ్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా పరిశ్రమల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడితే వాటి మీద వచ్చేటువంటి ఇన్కమ్ తీసుకుపోయి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్కి కన్వర్ట్ చేయండి అని చెప్పేటువంటి సిద్ధాంతమే బిగ్ పుష్ సిద్ధాంతం. ఇవన్నీ కూడా పరిశ్రమల యొక్క అభివృద్ధిని గురించే ఉన్నటువంటివండి. అందుకే బోల్డ్ ప్లాన్ అన్నా, బిగ్ పుష్ సిద్ధాంతం అన్నా, పీసీ మోడల్, పీస్ 4 సెక్టార్ మోడల్ అన్నా, ఫీల్డ్ మన్ నమూనా అన్నా, ఏదన్నా కానీ అది సెకండ్ ప్లాన్కి సంబంధించింది అవుతుంది. సెకండ్ ప్లాన్లో గ్రోత్ రేట్ టార్గెట్ 4.5% అయితే గ్రోత్ రేట్ టార్గెట్ 4.5 రీచ్ అయింది ఎంతండి అంటే 4.1%. గ్రోత్ రేట్ టార్గెట్ 4.5 రీచ్డ్ ఆన్ 4.1%. ఎంతవరకు రీచ్ అయ్యారండి అంటే 4.1%. 4.1% వరకు రీచ్ కావడం జరిగింది. కేటాయింపుల పరంగా చూస్తే రెండవ పంచవర్ష ప్రణాళికను పరిశ్రమల ప్రణాళిక అన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే రవాణా మరియు సమాచారానికి 28%, ఇండస్ట్రీస్కి 24% పెట్టుబడులు పెట్టడం జరిగిందండి. రవాణా మరియు సమాచారానికి 28%,
పరిశ్రమలకు 24% ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఎన్నో పంచవర్ష ప్రణాళికలోనండి అంటే సెకండ్ ప్లాన్. అయినప్పటికీ రెండవ ప్రణాళికను భారీ పరిశ్రమలు మరియు రవాణా ప్రణాళికలుగా చెప్పుకోవచ్చండి రెండవ ప్రణాళిక. ఓకే, రెండవ ప్రణాళికలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు గురించి చూద్దాం. సెకండ్ ప్లాన్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్. రెండవ ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చూద్దాం. మనకు 1956లో 1956లో ఈజిప్ట్లో ఉన్నటువంటి సూయజ్ కెనాల్ను మూసివేయడం జరిగింది. ఈజిప్ట్లో ఉన్నటువంటి సూయజ్ కెనాల్ను మూసివేయడంతో విదేశీ వ్యాపారం అనేటువంటిది దెబ్బతిన్నదండి. విదేశీ వ్యాపారం అనేటువంటిది దెబ్బతినడం జరిగింది. యంత్రాలు దిగుమతి చేసుకునేటువంటి యంత్రాలు, యంత్ర పరికరాల మీద ఖర్చు అనేటువంటిది పెరిగిపోయిందండి. ఇదంతా కూడా